హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 2025 సంవత్సరంలో యూట్యూబ్ వచ్చేసి కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీలు అయితే రిలీజ్ అయితే చేసింది. ఇలాంటి టాపిక్స్ కనుక మీరు చేస్తున్నట్లయితే మీ ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఇవ్వడమే కాకుండా మీ ఛానల్లో 3 కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడినట్లయితే మీ ఛానల్ను టర్మినేట్ చేస్తామని చెప్తున్నారు. కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీలు ఏంటివి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్లకు అయితే రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీలు అయితే తెలుసుకుంటారు అనమాట. యూట్యూబ్ వాళ్ళు కొన్ని క్లూస్ అయితే రిలీజ్ చేసినారనమాట. ఇలాంటి టాపిక్స్ కనుక మీరు చేస్తున్నట్లయితే మీ ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మొదటిగా వచ్చేసి ఆడియన్స్ మిస్లీడింగ్ అండ్ మెటాడేటా మిస్లీడింగ్. మిస్లీడింగ్ అంటే ఏంది లేదు ఫ్రెండ్స్, టైటిల్ అండ్ థంబ్నెయిల్లో వచ్చేసి ఒక టాపిక్స్ కనుక మీరు చెప్పినట్లయితే అదే టాపిక్ కనుక మీరు వీడియోస్లో చెప్పకుండా వేరే టాపిక్స్ కనుక మీరు చేసినట్లయితే మిస్లీడింగ్ మెటాడేటా కిందికి వస్తుంది. ఇలాంటి టాపిక్స్ మీరు థంబ్నెయిల్లో మరియు టైటిల్లో ఏం మ్యాటర్ పెడతారో దానికి రిలేటెడ్గా మాత్రమే వీడియోస్లో అయితే ఉండాలి. అంతేకాకుండా ఏదో థంబ్నెయిల్లో ఒక మ్యాటర్ పెట్టి వీడియోస్లో ఒక మ్యాటర్ ఉన్నట్లయితే ఇది మిస్లీడింగ్ మెటాడేటా కిందికి వచ్చి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఇలాంటి కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో యూట్యూబ్ టీమ్ రివ్యూ చేసినప్పుడు మిస్లీడింగ్ మెటాడేటా కింద ఐడెంటిఫై అయినట్లయితే మీ ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టైటిల్లో మరియు థంబ్నెయిల్లో ఏం మ్యాటర్ రాస్తారో అదే మ్యాటర్ వచ్చేసి వీడియోస్ లో ఉండేటట్టు అయితే చూసుకోండి. సెకండ్ వచ్చేసి చాలా మంది కంటెంట్ క్రియేటర్లు వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ ఛానల్ రన్ చేస్తుంటారనమాట. ఛానల్ పేరు అయితే ఒకటి ఉంటుంది, వీడియోస్ అయితే ఒకటి ఉంటాయి అనమాట. బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి పలానా సెలబ్రిటీస్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి టాపిక్స్ కనుక సెన్సిటివ్ టాపిక్స్ కనుక మీరు చేస్తున్నట్లయితే, అంతేకాకుండా ఎలక్షన్ సంబంధించి పలానా పార్టీ రూలింగ్లో ఈ ఇయర్ వచ్చేసి ఎలక్షన్ జరిగినప్పుడు పలానా పార్టీ వచ్చేసి పదవి అయితే ముఖ్యమంత్రి పదవి కానీ లేదా ఏదైనా పదవి కానీ స్వీకారం చేస్తారో అని ముందుగా మీరు జడ్జిమెంట్ చేసి ఇలాంటి టాపిక్స్ కనుక మీ ఛానల్ కనుక ఉన్నట్లయితే మీ ఛానల్కి కంపల్సరీగా యూట్యూబ్ టీమ్ కానీ లేదా యూట్యూబ్ ఆల్గారిథం కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏఐ కానీ మీకు మీ వీడియోస్ని రివ్యూ చేసినప్పుడు ఇలాంటి టాపిక్స్ కనుక బయటపడినట్లయితే మీ ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే కంపల్సరీగా పడుతుంది అనమాట. అంతేకాకుండా ఎలక్షన్కు సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఈవెంట్స్, ముఖ్యమంత్రి పలానా ఈవెంట్స్, ఇలాంటి టాపిక్స్ మీద అఫీషియల్స్ న్యూస్ ఛానల్స్ మాత్రమే వీడియోస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. మనలాంటి కంటెంట్ క్రియేటర్లు, ఇండివిజువల్ కంటెంట్ క్రియేటర్లు మాత్రం ఇలాంటి టాపిక్స్ మీద బ్రేకింగ్ న్యూస్ సంబంధించి, ఎలక్షన్ సంబంధించి ఓన్లీ అఫీషియల్ న్యూస్ ఛానల్స్ మాత్రమే పెడితే వాళ్ళకు స్ట్రైక్స్ అయితే పడవు. ఓన్లీ ఇండివిజువల్ కంటెంట్ క్రియేటర్ ఉంటారు కదా, వాళ్ళు కనుక ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ మీద కనుక వీడియోస్ చేస్తున్నట్లయితే మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ పడి మీ ఛానల్ టర్మినేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ వచ్చేసి క్లారిటీగా అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ కానీ ఏ స్ట్రైక్స్ గురించి అయితే క్లారిటీగా అయితే ఇవ్వదు, కొంచెం క్లూ అయితే ఇచ్చింది అనమాట. ఇలాంటి టాపిక్స్ కనుక మీరు చేయొద్దండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.